టెరాడాటాకి కూడా మనం ఇంప్లిమెంటేషన్ బ్యాక్అవుట్ ప్లాన్స్ ప్రిపేర్ చేయాలి, రైట్? సో ఇప్పుడు మనకి టెరాడాటాలో మనకి ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి టెరాడాటాలో ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉంటాయి? ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ బ్యాక్అవుట్ ప్లాన్ చేసే ముందర ఏంటి? టేబుల్స్ ఉంటాయి, 2 వ్యూస్ ఉంటాయి, 3 మ్యాక్రోస్ ఉంటాయి, అవునా? 4 ఉంటాయి, ఎక్స్ప్లెయిన్ వ్యూస్ ఉంటాయి, ఫిఫ్త్ ఎక్స్ప్లెయిన్ మ్యాక్రోస్ ఉంటాయి. ఫైనల్ ఇంకేముంటాయి? ఇంకా స్టాట్స్ ఉంటాయి, ఓకే? ఇంకా గ్రాంట్స్ ఉంటాయి, ఓకే? ఇంతవరకు అయితే ఉంటాయి మనకు, ఓకే? సో ఒక టెరాడాటా కోడ్ లో టేబుల్స్ డెఫినేషన్, వ్యూస్ డెఫినేషన్, మ్యాక్రోస్ డెఫినేషన్, ఎక్స్ప్లెయిన్ వ్యూస్, ఎక్స్ప్లెయిన్ మ్యాక్రోస్, స్టాట్స్, గ్రాంట్స్, ఓకే? సో నేను ఎందుకు మిమ్మల్ని అన్నిటిని సపరేట్ గా చేయమన్నాను? టేబుల్స్ ని, మ్యాక్రోస్ ని, ఆ రోజు ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ ని, మ్యాక్రోస్ ని సపరేట్ చేయమని చేశారు ఎవరన్నా? ఫాస్ట్ చేసావు కదా, సపరేట్ గా చేసావు కదా టేబుల్స్ అండ్ మ్యాక్రోస్. ఎందుకు అంటే ఎందుకు మనం కోడ్ ని ఇంత క్లారిటీగా పంపించాలి. ఓకే, నువ్వు టేబుల్స్ విషయానికి వచ్చినప్పుడు మనకి ఒకటి వ్యూస్, మ్యాక్రోస్ మనం క్రియేట్ చేస్తాము, వాటికి ఏంటి రీప్లేస్ ఉంది ఉంటే రీప్లేస్ అయిపోయింది, లేకపోతే క్రియేట్ అయిపోతాయి. రీప్లేస్ వ్యూస్, రీప్లేస్ మ్యాక్రోస్ ఇస్తాయి. బట్ టేబుల్స్ కి రీప్లేస్ లేదు, రైట్? టేబుల్స్ కి రీప్లేస్ లేదు. కొత్తది అయితే ఏదైనా మనకి ఇబ్బంది లేదు, క్రియేట్ అని పెట్టేసేస్తాం, క్రియేట్ అయిపోయింది. బట్ ఉన్న ప్రాబ్లం వల్ల మనకి ఆల్రెడీ టేబుల్స్ ఉంటే ఏంటి పరిస్థితి అన్న కాన్సెప్ట్, అవునా? సో మనం చేసేటప్పుడు మనం ఏం చేసాం? మనము ఇంక్రిమెంటల్ టేబుల్ మనకి మధ్యలో ఇంటర్మీడియట్ టేబుల్స్ ఆల్వేస్ మనకి డిలీట్ అండ్ ఇన్సర్ట్, అవునా? డిలీట్ అండ్ ఇన్సర్ట్. కాబట్టి మనకి టేబుల్ డ్రాప్ అయ్యి రీక్రియేట్ అయినా పర్లేదు మనకి. బట్ ఫైనల్ టేబుల్ ఏం చేస్తున్నాం మనము? ఫైనల్ టేబుల్ లో డేటాను మనం ఏం డిలీట్ చేయట్లేదు, మొత్తం డేటాను డిలీట్ చేయట్లేదు. ఇంక్రిమెంటల్ లో ఏం డేటా వచ్చిందో దాన్ని మాత్రం డిలీట్ చేస్తున్నాం, అవునా? హలో గైస్, ఫాలో అవుతున్నారు లేదా? వాయిస్ వినపట్ల సరిగ్గా. ఇప్పుడు ఓకే. సో మనకి ఎటొచ్చి ప్రాబ్లం మనకి టేబుల్స్ దగ్గరే, రైట్? సో ఇంక్రిమెంటల్ టేబుల్స్ వచ్చేసి డ్రాప్ అండ్ క్రియేట్. ఇంక్రిమెంటల్ టేబుల్స్ మనకు ఆల్వేస్ డ్రాప్ అండ్ క్రియేట్. బట్ ఫైనల్ టేబుల్, ఫ్యాక్ట్ టేబుల్ ఎలా చేయాలి? ఓకే, ఎలా చేయాలి? ఫైనల్ టేబుల్ ని, ఫ్యాక్ట్ టేబుల్ ని ఎలా చేయాలి? సో లెట్స్ అజ్యూమ్ A is the final table అనుకుందాం, ఓకే? A is the final table, ఓకే? అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రొడక్షన్, ఓకే? దిస్ ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రొడక్షన్. ఓకే? సో ఏలో డేటా ఉంది నా దగ్గర, ఓకే? ప్రొడక్షన్ ఒక
1 నెల రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. ఓకే, 1 నెల రికార్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో నేను ఈ 1 నెల రికార్డ్స్ నేను డిలీట్ చేయకూడదు, నాకు ఉండాలి, డేటా ఉండాలి అట్లానే. నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే నౌ న్యూ రిక్వైర్మెంట్ ఈజ్ ఓకే. న్యూ రిక్వైర్మెంట్ ఏంటి? నాకు న్యూ రిక్వైర్మెంట్ adding 2 new columns, okay, to existing table. సో నేను ఇప్పుడు డ్రాప్ అండ్ క్రియేట్ కొట్టాను అనుకో, సో ఈ డేటా కూడా పోయింది నాకు, అవునా కదా? డేటా డిలీట్ అయిపోతుంది. బట్ నాకు ఆ డేటా కావాలి, రైట్? నాకు ఆ డేటా కావాలి. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే సింపుల్, రీనేమ్ టేబుల్ A to A_backup. ఓకే, అంతేనా? ఏని అప్పుడు ఏమవుతుంది మనకి, ఇది చేయగానే మనకి ఏ అనే టేబుల్ ఒకటి ఉంటుంది, A_backup ఉంటుంది, అవునా? A_backup ఉంటుంది. ఓకే, 2 tables existing. సో నువ్వు A_backup లో సారీ ఇక్కడ ఏ ఉండదు. ఓకే, ఓన్లీ A_backup ఉంటుంది ఇంకా, అంతేనా? ఏ విల్ బికమ్ A_backup. A_backup. Okay, now A_backup has data. Now create the table A with new structure. Now create the table. ఇప్పుడు కొత్త స్ట్రక్చర్ తోటి ఏం క్రియేట్ చేయండి. అప్పుడు ఏమేమి ఉంటాయి? A and A_backup both ఉంటాయా? Backup both will be there. చూడండి ఎట్లా చేస్తున్నాం మనం. Now dump the history data from A_backup to A, right? Dump the data. Okay, inside the data from A_backup to A. అవునా? అప్పుడు ఏమవుతుంది, A_backup లో డేటా ఉంది, ఏలో కూడా డేటా ఉంది, కాకపోతే ఆ 2 new columns కి డేటా ఉండదు, అంతే కదా? అజ్యూమ్. ఓకే, already existing production with 2 columns. Okay, with 2 columns. Now adding the existing. Okay, 2 columns ఉన్నాయి దీంట్లో. ఓకే, 2 columns. Okay, let us say column 1 column 2 అనుకుందాం. ఓకే, column 1 column 2. Okay, now 2 new columns. Okay, column 3 column 4 యాడ్ చేస్తున్నాను. ఓకే, column 3 column 4 యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు now A will become A_backup. A with 4 columns, right? A with 4 columns, అవునా కదా? A_backup ఎన్ని columns ఉంటాయి? 2 columns. Both will be there. Now insert the data from A_backup to A. Okay, only A will contain 2 columns data. A will contain data. Okay, data for 2 columns and 2 new columns will have 2 new column null values. Null values. Okay, null values. ఎందుకు? ఇప్పుడు మనము మొత్తము నువ్వు వాటర్ మార్క్ పెట్టేసి నువ్వు రీస్టేజ్ చేయొచ్చు. ఓకే, వాటర్ మార్క్ లో డేట్లు మార్చేసి మొత్తం రీస్టేజ్ చేస్తే ఏమవుతుంది, సోర్స్ నుంచి మొత్తం డేటాను మళ్ళీ తీసుకుని చేసేసిద్ది, అవునా? కొత్త లాజిక్ తోటి.
కానీ అది చేసేటప్పటికి ఎంత టైం పడుతుంది మనకు ఏమైనా ఐడియా ఉందా? 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు. ఈ మధ్యలో బిజినెస్ డేటా కావాలి. సో డేటా అనేది ఎవ్రీ టైం టేబుల్ అవైలబిలిటీ ఉండాలి, అవునా కదా? ఎస్ అన్న. గట్టిగా మాట్లాడాలి మీరు. అవునన్నా. అర్థమవుతుందా లేదా నాకు తెలియాలంటే గట్టిగా మాట్లాడాలి మీరు. అందరు ఇన్వాల్వ్ కావాలి. హలో, ఎస్ అన్నా. అర్థమవుతుందా? ఎస్ అర్థమవుతుందన్నా. నౌ ఏంటిది? Insert the data from A underscore backup to A. A will contain data for 2 columns and 2 new columns will have null values, అవునా? ఎస్ null values. సో ఇంతవరకు డేటా అవైలబిలిటీ ఉంది మనకి. రీస్టేజ్ అనేది ఎట్లా చేస్తాం తర్వాత చూద్దాము. ఆఫ్టర్ 1 month కానీ లేకపోతే నెక్స్ట్ ఇయర్ కు విల్ డ్రాప్ ద A underscore backup. ఇంకా మనకి A underscore backup అవసరం లేదు కదా, ఆల్రెడీ ఏలో డేటా ఉంది కదా. ఎస్ అవునన్నా. ఏ అండర్స్కోర్ బ్యాకప్. సిఆర్క్యూ డ్రాప్ అంటే సిఆర్క్యూ డ్రాప్ అంటే ఏంటన్నా? సిఆర్క్యూ అర్థం కావట్లా, నీ వాయిస్ రావట్లా సరిగ్గా. సిఆర్క్యూ అంటే ఏంటన్నా? సిఆర్క్యూ అనేది ప్రొడక్షన్ కి పంపించేటప్పుడు, అంటే ఇదంతా కూడా నేను ప్రొడక్షన్ లో మాట్లాడుతున్నాను. ఓకే, ప్రొడక్షన్ లో మాట్లాడుతున్నాను. ఓకే అన్న. సిఆర్క్యూ అనేది ప్రొడక్షన్ కి కోడ్ సెండ్ చేయాలి అంటే టికెట్ అన్నమాట. ఓకే, అది వచ్చింది. బట్ ఇప్పుడు సిట్ కైనా సరే ఫ్రాడ్ కైనా సరే ఇదే కోడ్ సేమ్ ఇట్లానే చేయాలి మనం. బేసికల్ గా చూస్తే సిట్ లో కూడా మనం డేటాని లాస్ చేయమన్నమాట, ఇదే ప్రాసెస్. ఓకే, ఓన్లీ టేబుల్ A present with 4 columns, right? 4 columns and data For 2 columns data. సో ఈ అండర్స్కోర్ బ్యాకప్ ని అప్పుడే తీసేయచ్చు కదా అంటే, అప్పుడే తీసేయడానికి ఐ మీన్ మనకు తెలియదు కదా. సో కొన్ని రోజులు అట్లా ఉంచుకోవాలన్నమాట మనం. ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఏలో ఏదన్నా ఏలో డేటా ఏమైనా రాంగ్ వచ్చింది అనుకో, నువ్వు రీస్టేజ్ చేసిన తర్వాత డేటా మారిపోయింది అనుకో, అప్పుడు సో అందుకని మనము అప్పుడు అంటే అన్న ప్రతి క్వశ్చన్ అడగండి. మనం ప్రతి టేబుల్ కి బ్యాకప్ తీసుకోవాలన్నా మనం ఏమైనా కోడ్ ఖచ్చితంగా ప్రతి ప్యాకేజ్ టేబుల్ కి, ఫైనల్ ఫ్యాక్ట్ టేబుల్ కి, నాట్ ఇంక్రిమెంటల్ టేబుల్స్. ఇంక్రిమెంటల్ టేబుల్స్ డైలీ ఒక్కరోజు డేటానే కాబట్టి మనం రన్ చేసుకోవచ్చు. బట్ ఇది ఫైనల్ ప్యాకేజ్ టేబుల్ అంటే కొన్ని సంవత్సరాల తరబడి డేటా ఉండిద్ది, అది అంతా ఎగ్జిస్టింగ్ డేటా కదా. సో మనం ప్రొడక్షన్ లో ఈ ఫైనల్ టేబుల్స్ మీద వర్క్ చేసేటప్పుడు డెఫినెట్లీ వీ హావ్ టు ఫాలో దీస్ స్టెప్స్. ఓకే, దీస్ స్టెప్స్, ఈ స్టెప్స్ అన్ని మనం ఫాలో చేయాలి. ఓకే, ఇది నెక్స్ట్ సిఆర్క్యూ లో జరిగే పని. ఓకే, ఈ 3 స్టెప్స్ అయితే ఇక్కడే జరగాలి. ఈ 2 స్టెప్స్ ఏమో మనం కోడ్ లో ఇచ్చేసేయచ్చు. ఓకే, కోడ్ లో ఇచ్చేసేయచ్చు. వన్స్ ఈ 2 ఇప్పుడు A ప్లస్ ఏ అండర్స్కోర్ బ్యాకప్ 2 ఉన్న తర్వాత మనము ప్రొడక్షన్ లో టికెట్ రైజ్ చేస్తాం. మనం సర్వీస్ నౌ లో బ్రేక్ గ్లాస్ రిక్వెస్ట్ అన్నమాట. ఓకే, ప్రొడక్షన్ ఆబ్జెక్ట్స్ కి మనం యాక్సెస్ కావాలంటే ఏం రైజ్ చేస్తాము? బ్రేక్ గ్లాస్, రైట్? ఇక్కడ చూడండి, బ్రేక్ గ్లాస్. ప్రొడక్షన్ ఆబ్జెక్ట్ కి ఏం టికెట్ రైజ్ చేస్తాము? బ్రేక్ గ్లాస్. ప్రొడక్షన్ ఆబ్జెక్ట్స్ యాక్సెస్ కి బ్రేక్ గ్లాస్ రిక్వెస్ట్ రైజ్ చేసి మనమే డంప్ కొట్టేస్తాం. ఓకే, మనకు 7 days యాక్సెస్ ఇస్తారు. ఓకేనా? ఇంకెవరికన్నా ఈ ప్రాసెస్ లో ఉన్న డౌట్లు ఉన్నాయా? అర్థమైంది. నో బ్యాక్అవుట్ ఎట్లా ఇస్తాం? దిస్ ఇస్ ఇంప్లిమెంటేషన్. నో బ్యాక్అవుట్ ఫైనల్ టేబుల్ మీద ఎట్లా ఇస్తాము? ఒకవేళ మనం బ్యాక్అవుట్ రన్ చేయాలనుకో, ఇంక్రిమెంటల్ టేబుల్స్ అంటే జస్ట్ మళ్ళీ డ్రాప్, మళ్ళీ పాత స్ట్రక్చర్ క్రియేట్ పెట్టేస్తే అయిపోతుంది, అవునా? బట్ సేమ్ సినారియోలో మనకి బ్యాక్అవుట్ అండ్ ఫైనల్ టేబుల్. నో మనకి ఇదంతా అయిపోయిన తర్వాత బ్యాక్అవుట్ రన్ చేయాలనుకో, ఏంది, మనకి ఆల్రెడీ 2 టేబుల్స్ ఉన్నాయి. ఏ హ్యాస్ ద డేటా, ఏ హ్యాస్ ద బ్యాకప్. నో డ్రాప్ టేబుల్ ఏ అంటున్నాం, టేబుల్ డ్రాప్ చేయండి, ఇది వెళ్ళిపోతుంది. అంటే టేబుల్ ఏ ఇస్ నాట్ table A is not presented now. Okay, table A is not presented.
నెక్స్ట్ సింపుల్ గా రీనేమ్ టేబుల్ ఏ అండర్ స్కోర్ బ్యాకప్ టు ఏ. ఒరిజినల్ టేబుల్ ఏ అయిపోతుందా సింపుల్ గా? ఎస్ అయిపోతుందన్న. Table A will be presented with 2 columns only, right? ఎస్. అర్థమైందా ఇది? ఎస్ అన్న. మన యాక్టివ్ గా Simple. ప్రీవియస్ డేటా బ్యాక్అవుట్ ఎట్లా ఉంటుంది అంటే అక్కడ మనకి ఏ ఉంది, ఏ అండర్ స్కోర్ బ్యాకప్ ఉంది, ఏం తీసేసి ఏ అండర్ స్కోర్ బ్యాకప్ రీనేమ్ చేస్తే ఏ ఉండిపోతుంది అంతే. మనం ఇంప్లిమెంటేషన్ చేయకముందు ఎలా అయితే ఉందో అలా ఉంది. ఎస్ అన్న. అండర్స్టాండ్. ఇది బ్యాక్అవుట్ అండ్ ఫైనల్ టేబుల్. ఓకేనా? ఓకే అన్న. సో నువ్వు ఇందాక చెప్పినట్లుగా టెరాడేటా కోడ్లు ఏముంటాయి? బ్యాకప్ టేబుల్ రీనేమ్ చేస్తే ఒకటేసారి యూజ్ చేసుకోవడానికి వస్తుంది కదా. బ్యాకప్ టేబుల్ రీనేమ్ చేసేసినామంటే ఒకటేసారి యూజ్ వస్తుంది కదా. మళ్ళీ సెకండ్ టైం కూడా మన సేమ్ ప్రాబ్లం వచ్చిందంటే బ్యాకప్ ఉండదు కదా మన దగ్గర. ఏంటి బ్యాకప్ ఉండదు? ఇప్పుడు బ్యాకప్ టేబుల్ ని రీనేమ్ చేసేసి ఒరిజినల్ టేబుల్ గా మార్చమంటున్నారు. సో మళ్ళీ మనకి సెకండ్ టైం కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ మనం టేబుల్ డ్రాప్ చేయాలనుకుంటున్నాము ఏ అనేది. సో అప్పుడు మన దగ్గర బ్యాకప్ అనేది ఉండదు కదా. ఒక విషయం ఆలోచించండి, ప్రాబ్లం వస్తేనే కదా మనం చేస్తుంది అది. అంతే కదా. ఇప్పుడు ఆ కోడ్ అంటే కొత్త కోడ్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లం కాబట్టి మనం అది మళ్ళీ నువ్వు మళ్ళీ ప్రొడక్షన్ కి వెళ్ళేసి మళ్ళీ ఇంకా నువ్వు అప్పటికప్పుడు ఇంకా నువ్వు రెక్టిఫై చేయలేవు కదా. మళ్ళీ నువ్వు డెవలప్మెంట్ కి వెళ్ళి దాన్ని టెస్ట్ చేసి మళ్ళీ కరెక్ట్ కోడ్ మళ్ళీ ఇవేట్ చేసి మళ్ళీ అంతా. ఓకే 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 అర్థమవుతుందా? ఓకే. సో మళ్ళీ బ్యాకప్ తో వస్తుంది, మళ్ళీ ఎంటైర్ ప్రాసెస్ అప్పుడు దాకా మళ్ళీ టేబుల్ నార్మల్ గా పాత కొడుతూ రన్ అవుతా ఉంటుంది. అది. సో నువ్వు ఏమేమి ఉంటుంది అని చెప్పాను టెరాడేటా కోడ్ లో? టేబుల్స్, వ్యూస్, మ్యాక్రోస్, ఎక్స్ప్లెయిన్ మ్యాక్రోస్, గ్రాంట్స్, ఇంకేముంటాయని చెప్పాను? ఇంకా ఉంటే స్టాట్స్ ఉండొచ్చు, రైట్? స్టాట్స్ ఉండొచ్చు, కలెక్ట్ స్టాట్స్. కలెక్ట్ స్టాట్స్ ఉండొచ్చు. ఓకే. ఓకే, ఈ టెరాడేటా కోడ్ అనేది ఇక ఇట్లానే ఉండిద్ది అనమాట. సో తర్వాత ఇంకేముండిద్ది ఇంకా ఫైనల్ గా? ఇంప్లిమెంటేషన్ ఇన్స్ట్రక్షన్. ఓకే. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఇన్ టెక్స్ట్ డాక్యుమెంట్ లో ఉంటాయి అనమాట. ఓకే, దీస్ ఆర్ ఆల్ tables.txt. ఓకే, టెక్స్ట్ డాక్యుమెంట్ లో ఉంటాయి. ఈ కోడ్ మొత్తం ఎక్కడ ఉండిద్ది? టెక్స్ట్ ఫార్మాట్ లో ఉండిద్ది అనమాట. ఓకే. ఫైల్స్ టెక్స్ట్ ఫార్మాట్. సో ఇప్పుడు మీకు టేబుల్స్, వ్యూస్, మ్యాక్రోస్ ఐడియా ఉంది. బట్ వాట్ అబౌట్ ఎక్స్ప్లెయిన్ వ్యూస్ అండ్ ఎక్స్ప్లెయిన్ మ్యాక్రోస్? వై వీ నీడ్ దిస్ ఎక్స్ప్లెయిన్ వ్యూస్ అండ్ ఎక్స్ప్లెయిన్ మ్యాక్రోస్? Explain the structure. We want macro structure. ఎందుకు ఎక్స్ప్లెయిన్ వ్యూస్, ఎక్స్ప్లెయిన్ మ్యాక్రోస్ ఎందుకు? అంటే ప్రాసెస్ ఉంటుంది కదా, వ్యూ ఎలా అయింది ఏంటి ఆనంద్ చెప్పు, మళ్ళీ చెప్పు. ఎక్స్ప్లెయిన్ ప్లాన్ లాగా ఎక్స్ప్లెయిన్ వ్యూ అంటే ద వ్యూ ఎలా జరిగింది, డేటా ఎలా ఇన్సర్ట్ అయింది. ఐ మీన్ ఎక్స్ప్లెయిన్ ప్లాన్ అంటే మనకు డేటా ఎలా ఇన్సర్ట్ అయింది చెప్తుంది కదన్నా. అది ఎక్స్ప్లెయిన్ వ్యూ అంటే హౌ ఇస్ ద వే ద వ్యూ హ్యాపెండ్ అని ఉంటుందని ఐ థింక్ అదే అనుకుంటున్నాను. No, not like that. Okay. సో ఎక్స్ప్లెయిన్ వ్యూస్, ఎక్స్ప్లెయిన్ మ్యాక్రోస్ ఎందుకు అంటే, మనకి ఎక్స్ప్లెయిన్ వ్యూ ఏమి ఇచ్చింది మనకి బేసికల్ గా? ఎగ్జాక్ట్లీ నువ్వు చెప్పింది కరెక్ట్. అంటే ఏమి ఇస్తుంది ఎక్స్ప్లెయిన్ వ్యూస్? సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఏం జరుగుతుంది స్టెప్ బై స్టెప్ ఇచ్చిద్దామనా? అంటే రియల్ ఎగ్జిక్యూషన్ మనకి ఇంగ్లీష్ లో స్టెప్ బై స్టెప్ ఇచ్చిద్దామనా? ఒకవేళ ఫర్ సపోజ్ వ్యూస్ అనేవి మనము
ఎవ్రీ టైము సింగిల్ టేబుల్ మీద బిల్డ్ చేయం. ఒక్కోసారి 2-3 టేబుల్స్ బేస్ మీద కూడా బిల్డ్ చేయొచ్చు మనం, అవునా? ఎస్ అన్న. హలో. ఎస్ అన్న. సో మనకి అంటే ప్రాపర్ గా ఎగ్జిక్యూషన్ అవుతుందా లేదా ఫస్ట్ థింగ్, అంటే యాక్సెస్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా లేదని తెలుసుకోవడానికి. ఓకే, టు చెక్ యాక్సెస్ ఇష్యూస్. యాక్సెస్ ఇష్యూస్ అంటే ఇది కూడా ఎందుకు, మ్యాక్రోలో ఏముండిద్ది, ఒక ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఉండిద్ది, రైట్? ఇన్సర్ట్ ఇంటూ సమ్ డేటాబేస్ ఉండిద్ది, తర్వాత కింద ఫ్రమ్ ఉండిద్ది, ఫ్రమ్ లో డిఫరెంట్ డేటాబేస్ నుంచి టేబుల్స్ వస్తుంటాయి. సో రైట్, సో ఒక్కొక్కసారి ఏంటి అంటే మనకి మనం రన్ చేసే యూజర్ కి లేకపోతే పార్టీ ప్యాకేజ్, ఇప్పుడు పర్ సపోజ్ ఒక స్కీమా ఉందనుకో, ఆ స్కీమా మీద మనకి యాక్సెస్ ఉండకపోవచ్చు. ఓకే, మనకి ఇంకొకసారి ఇంకా ఏంటి అంటే ఇప్పుడు మనం మ్యాక్రోని ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, ఏ డేటాబేస్ లో, ఒక డేటాబేస్ 1 అనే దాంట్లో మ్యాక్రోని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకే, ఓకే, మ్యాక్రోస్ అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఆ మ్యాక్రోలో అంటే ఆ స్కీమాకి అంటే ఆ డేటాబేస్ కి ఈ ఇన్సర్ట్ స్టేట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్క స్కీమా మీద యాక్సెస్ ఉండాలి, అట్లీస్ట్ రీడ్ యాక్సెస్ ఉండాలి, అవునా? సో అది మిస్ అయిందేమోనని చెక్ చేయాలన్నమాట. ఓకే, ఎందుకు రీడ్ యాక్సెస్ ఉండాలి? ఇప్పుడు లెటర్స్ సే డేటాబేస్ 1 అనేది ఉంది. ఓకే, సో డేటాబేస్ 1 అనేది ఉంది, అది మ్యాక్రో డేటాబేస్. ఓకే, మ్యాక్రో డేటాబేస్ వచ్చేసి మ్యాక్రో డిబి. ఓకే, మ్యాక్రో డిబి వచ్చేసి DB1 అనుకుందాం. ఓకే, నౌ ఇన్సర్ట్ కంటైన్స్, ఆ మ్యాక్రో లోపల ఇన్సర్ట్ కంటైన్స్ DB2 and DB3. See, there is possible, right? See, different database లో నుంచి వచ్చే స్కీమాస్ తోటి మనం జాయిన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు DB1 కి DB2 and DB3 మీద యాక్సెస్ ఉండాలి, అట్లా లేకపోతే ఫెయిల్ అయిపోయింది. సో అట్లాంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవడానికి వి విల్ యూజ్ దట్. ఓకే, అట్లాంటి ఇష్యూ ఏమన్నా వస్తే దట్ ఈస్ కాల్డ్ క్రాస్ DB రైట్స్. ఓకే, క్రాస్ DB రైట్స్, క్రాస్ డేటాబేస్. ఓకే, క్రాస్ డేటాబేస్. ఓకే, ఈ డేటాబేస్ నుంచి ఈ డేటాబేస్ మీదకి యాక్సెస్ లేదు. ఓకే, అప్పుడు ఏం చేస్తాం, మనము గ్రాంట్స్ ప్రొవైడ్ చేయాలి బేసికల్ గా. అట్లాంటి సినారియోలో గ్రాంట్స్ ప్రొవైడ్ చేయాలి. సో ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కోడ్ ని డిప్లాయ్ చేస్తారు, సింపుల్ గా కోడ్ డిప్లాయ్ చేస్తారు, డిప్లాయ్ చేసేటప్పుడు డిప్లాయ్ అయిపోయింది కోడ్, కానీ రన్ చేయరు. ఒక 1 వీక్ తర్వాత డేటా సోర్స్ లో డేటా ఇంకా రెడీ కాలేదు, ఒక 1 వీక్ తర్వాత రన్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు 1 వీక్ తర్వాత ఈ మామూలుగా ఇప్పుడు ఇది రన్ చేయలేదు అనుకో, 1 వీక్ తర్వాత రన్ చేస్తే ఏమవుతుంది, ఫెయిల్ అయిపోతుంది కదా కోడ్ ప్రొడక్షన్ లో. అందుకని అట్లాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఇప్పుడే తెలిసిపోతే మనం ఇప్పుడే సిఆర్క్యూ టైంలో ఏదైనా చేయగలం, ఎందుకంటే టికెట్లు రేజ్ చేయడం కానీ సిఆర్క్యూ నెంబర్ బేస్ మీదగా. సిఆర్క్యూ క్లోజ్ అయిపోయిన తర్వాత ఒక సిఆర్క్యూ అనేది, ఒక ప్రొడక్షన్ లో సిఆర్క్యూ అనేది మోస్ట్లీ ఒక 24 అవర్స్ యాక్టివ్ లో ఉంటుంది. ఆ 24 అవర్స్ లో మనం ఏదైనా చేయగలం, ఈ యాక్సెస్ రైజ్ చేసుకోవడం కానీ అన్ని. సో ఆ స్టేజ్ లో మనం ఏదైనా టికెట్ రైజ్ చేసేస్తే వర్కౌట్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత టికెట్ రైజ్ చేసినా సరే ఎవరు చేయరు, హెల్ప్ చేయరు. అర్థమవుతుందా? ఎందుకంటే ప్రొడక్షన్ లో మనకి ఎవ్రీ టైం ఆడిటింగ్స్ జరుగుతుంటాయి, ఎవరేం క్వరీలు రన్ చేశారు, వాటి అంటే ఏ బేస్ మీద. ఇప్పుడు సెలెక్ట్ క్వరీలు రన్ చేస్తే ఇబ్బంది లేదు, బట్ ఇన్సర్ట్ క్వరీలు అవి రన్ చేశారనుకో, అవి ఎందుకు రన్ చేశారు ఏంటి అనేది పీపుల్ విల్ బి ఆస్క్డ్ అనమాట. అంటే సరైన రీజన్ లేకుండా, ఒక సిఆర్క్యూ నెంబర్ లేకుండా కానీ ఇంకా ఏదైనా సరే. ఓకేనా? ఏది చేసినా ప్రొడక్షన్ లో వెరీ డిఫికల్ట్. సో మీరు ఇట్లా క్రాస్ DB రైట్స్ ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి. ఓకే, సో గ్రాంట్స్ ఉంటాయి, కలెక్ట్ స్టాట్స్ ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ అండ్ బ్యాక్వర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఇంప్లిమెంటేషన్ అండ్ బ్యాక్వర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా? సో ఆల్ ద ఫైల్స్ విల్ బి ఇన్ టెక్స్ట్ డాక్యుమెంట్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ కోడ్ మైగ్రేషన్ ప్రాసెస్. బట్ ఇది ఒకసారి చూపిస్తాను మీకు జస్ట్. సో ఇప్పుడు చూడండి, టెరాడేటా కోడ్ ఒకటి చూద్దాం. ఓకే,
సో టెరాడేటా కోడ్ చూద్దాం చూడండి. సో చూడండి, ఇంప్లిమెంటేషన్ బ్యాక్అవుట్ 2 ఉన్నాయా? ఎస్ అన్న, 2 ఉన్నాయి. చూసారా? టేబుల్ ఉందా, వ్యూ ఉందా? ఎస్ అన్న, ఆల్టర్ డిడిఎల్. ఇది మధ్యలో ఏం చేసామంటే ఆల్టర్ యూజ్ చేయమన్నారు అనమాట. ఓకే, ఆల్టర్ యూజ్ చేయమన్నారు. బట్ మీకు ఏదో ఒకటి తెలుసుకోండి చాలు, ఆల్టర్ ఏం అక్కర్లేదు. సో ఇంకా ప్రాపర్ గా ఐ విల్ షో యూ. ఓకే, చూడండి ఎన్ని అంటే ఒక ప్రొడక్షన్ పంపించాలంటే ఇదిగో ఇన్ని అవసరం అవుతాయి మనకి, ఇన్ని డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి నీట్ గా. ఏమేమి ఉన్నాయి ఇందులో? ఇవేట్ సైన్ ఆఫ్లు, తర్వాత కంట్రోల్ ఇంప్లిమెంటేషన్ బ్యాక్అవుట్, కంట్రోల్ పీర్ రివ్యూ, అండ్ ఇన్ఫర్మాటికా బ్యాక్అవుట్ అండ్ ఇన్స్ట్రక్షన్స్, తర్వాత టెరాడేటా డిబి అప్రూవల్, టెరాడేటా ఇంప్లిమెంటేషన్, మళ్ళీ టెరాడేటాలో కూడా మళ్ళీ ఇన్ని కోడ్లు ఉన్నాయి, ఎంతమంది కోడ్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అన్ని నీట్ గా నేనే సెగ్రిగేట్ చేసి అట్లా పెట్టుకున్నాను. సో ఈ కోడ్ చూద్దాం, ఇంప్లిమెంటేషన్ కోడ్ చూద్దాం. ఓకే, సో ఇందులో ఓన్లీ టేబుల్స్ అండ్ వ్యూసే ఉన్నాయి. సో అంటే ఆ టయానికి నాకు ఓన్లీ వాటిలోనే చేంజెస్ ఉన్నాయి అనమాట. ఓకే, చూడండి టేబుల్, చూడండి ఇది ఏంది, ఫైనల్ టేబుల్ మీద. ఓకే, ఫైనల్ టేబుల్ మీద అనమాట. నేను ఏం చేశాను, స్టార్టింగ్ ఈ టేబుల్ మీద. ఓకే, ఎందుకు నేను ఎందుకు ఏం చేశాను అంటే, నేను ఈ యొక్క ఈ ప్రైమరీ ఇండెక్స్ చేంజ్ చేయాలి. ప్రైమరీ ఇండెక్స్ చేంజ్ చేయాలంటే ఆబ్వియస్లీ వీ హావ్ టు డ్రాప్ అండ్ రిక్రియేట్ ద టేబుల్, రైట్? yes సో ఇది రీనేమ్ చేశాను. ఇది ఏ టేబుల్ ఇది. ఓకే, టేబుల్ ఏని A_బ్యాకప్ కానీ లేకపోతే A_డ్రాప్ ఏదో ఒకటి. ఓకే, ఏదో ఒక నేమ్ తో డ్రాప్ తో రీనేమ్ చేశాను. తర్వాత కామెంట్ చేశాను. ఓకే, ఈ టేబుల్ ని ఒక 1 month తర్వాత ఈ టేబుల్ మీద కామెంట్ చేశాను, రైట్? ఈ టేబుల్ మీద కామెంట్ చేశాను, కామెంట్ ఆన్ టేబుల్. ఈ టేబుల్ ని డ్రాప్ ద టేబుల్ ఆఫ్టర్ 2018 to 2020 వెంకటేశ్వర రెడ్డి అని కాంటాక్ట్ చేయమని చెప్పాను. ఓకే, సో ఇప్పుడు ఫాల్ బ్యాక్ పెట్టాను అనుకో, డబుల్ కాపీ ఉంటుంది కదా, ఇది నాకు అంత అక్కర్లేదు. సో నో ఫాల్ బ్యాక్ ఆల్టర్ చేశాను. ఓకే, నో ఫాల్ బ్యాక్ ఉంది ఆల్రెడీ. ఇక్కడ ఫాల్ బ్యాక్ ఉంది కదా, ఇదేంటిది ఓన్లీ బ్యాకప్ టేబుల్ కదా. సో ఎందుకు అని చెప్పి నేను జస్ట్ నో ఫాల్ బ్యాక్ పెట్టేశాను. ఎందుకంటే ఆ రోజే నేను డేటాను బ్యాక్ వేస్తాను కదా దీంట్లోకి, టేబుల్ బ్యాక్ వేస్తాను కదా ప్రొడక్షన్ రోజే. అందుకని నో ఫాల్ బ్యాక్ పెట్టాను. అంటే 1 month ఉండిద్ది కదా, సో అన్నెసరీగా 1 GB ఆక్యుపై చేసే స్పేస్ 2 GB అవుతుంది ఫాల్ బ్యాక్ ఉంటే, రైట్? డూప్లికేట్ కాపీ ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ ఏం చేశాను, కొత్త స్ట్రక్చర్ క్రియేట్ చేశాను విత్ మేబీ ప్రైమరీ ఇండెక్స్, కొత్త ప్రైమరీ ఇండెక్స్ తోటి, రో ఐడి తోటి. తర్వాత ఇంకో టేబుల్ సేమ్ ఇది ఇంకో టేబుల్. ఓకే, దీనికి కూడా సేమ్ ప్రొసీజర్. ఓకే, దీనికి కూడా చేంజ్ చేశాను నేను. ఓకే, నేమ్ ఇచ్చారన్న, అక్కడ ప్రైమరీ ఇండెక్స్ పక్కన నేమ్ ఇచ్చారన్న, NUPI_custom నేమ్ ఇవ్వచ్చు. ప్రైమరీ ఇండెక్స్ పక్కన నేమ్ ఇవ్వచ్చు. ఓకేనా, ఇవ్వచ్చు నేమ్. అంటే యాక్చువల్గా కాన్స్టిట్యూయెంట్స్ మీద మనం నేమ్ ఇచ్చడం చెప్పారు కదన్నా. అంటే నీ వాయిస్ బోల్డ్ గా వస్తుంది చెప్పు. అంటే అన్న కాన్స్టిట్యూయెంట్స్ మీద నేమ్ ఇవ్వచ్చు అని చెప్పారు కదన్నా. సో ప్రైమరీ ఇండెక్స్ మీద నేమ్ ఇవ్వచ్చు అన్న మనం? ఇవ్వచ్చు. ఓకే అన్న, ప్రైమరీ ఇండెక్స్ మీద కూడా నేమ్ ఇవ్వచ్చు. సో సేమ్ ఇంకో టేబుల్, ఇది ఇంకో టేబుల్ చూడండి. దీనికి ఏంటి, ఏజెంట్ ఐడి, స్విచ్ ఐడి, కాల్ CTS DTS అనేది ఇది టేబుల్ యొక్క స్ట్రక్చర్. సో ఇట్లా మనము ఇచ్చాము ఇక్కడ ఈ కేసులో. ఓకే, ఆల్రెడీ ఉన్న టేబుల్ కాబట్టి ఇవన్నీ మెయిన్ టేబుల్ మీదే కాబట్టి.
ఓకే, ఇట్లా చేశాను. సో ఇప్పుడే నువ్వు చూడు. సో ఇది వ్యూస్. వ్యూస్ ఏంటి? వ్యూస్ ఏంటి చూడండి. సో టేబుల్స్ అయిపోయినాయి. వ్యూస్ ఏంటి? ఇప్పుడు Views మళ్ళీ to- రిఫ్రెష్ చేయాలి కదా వాటిని. Yes. రిఫ్రెష్ చేయాలి కాబట్టి వాటి మీద ఉన్న వ్యూస్ ని ఇక్కడ Yes. 3 టేబుల్ కాబట్టి 3 టేబుల్కి వ్యూస్ ని రిఫ్రెష్ చేశాను. అట్లానే మనకి డ్రాప్ అనే కొత్త టేబుల్స్ 3 వచ్చినాయి కదా, వాటికి కూడా మనము వ్యూస్ ఇచ్చాము. ఓకే, కొత్త టేబుల్స్ వచ్చినాయి కదా. మనం అంటే డైరెక్ట్ గా టేబుల్స్ ని ఇవ్వం మనం. Yes, sir. ఎప్పుడు వాటి మీద వ్యూస్ ని క్రియేట్ చేసి వాటిని ఇస్తాం అనమాట ఎవరికైనా సరే. సో తర్వాత 3 వ్యూస్ మీద 3 కామెంట్లు వచ్చినాయి. ఓకే, డ్రాప్ వ్యూస్ మీద. కామెంట్ ఆన్ వ్యూ ఇంత ముందులో ఏముంది? కామెంట్ ఆన్ టేబుల్ ఉంది. ఇక్కడ కామెంట్ ఆన్ టేబుల్ Yes. చూడండి, ఇక్కడ _t ఉంది కదా. _t అనేది ఈ డేటాబేస్ లో క్రియేట్ అయిన ప్రతిదీ టేబులే నాకు. ఓకే, అంటే టేబుల్ క్రియేట్ చేయడానికి ఈ స్కీమా ఇచ్చారు. ఓకే, వ్యూస్ కోసం నాకు _t లేదు. _t లేదు. ఇది వ్యూ నేము, ఇది టేబుల్ నేము. Yes. _t లో నుంచి టేబుల్ ఇస్తున్నాం. సో ఇప్పుడు ఈ 2 డిఫరెంట్ డేటాబేస్లు, రైట్? ఎస్విసి బేస్ కి ఎస్విసి బేస్ _t ని చదివే అంటే రీడ్ చేసే యాక్సెస్ ఉండాలి. ఆ యాక్సెస్ లేదనుకో అప్పుడు ఫెయిల్ అయిపోయింది. ఎక్స్ప్లెయిన్ మ్యాక్రో కొట్టినప్పుడు, ఎక్స్ప్లెయిన్ వ్యూ కొట్టినప్పుడు మనకి ఫెయిల్ అయిపోయింది అనమాట. Result రాదు. ఓకేనా? కాబట్టి ఇస్తాము. నేను ఇక్కడ ఇవ్వలేదులే, ఎందుకనంటే మనకు తెలుసు కదా, మనకు తెలుసు అని చెప్పి మనం ఇవ్వలేదు ఇక్కడ. బట్ మోస్ట్లీ అయితే మనం ఎక్స్ప్లెయిన్ అనేది కూడా ఇవ్వాలి మనం. ఓకే, సో ఇప్పుడు చూడండి, దీనికే సేమ్ కోడ్కి నేను బ్యాక్అవుట్కి వెళ్ళాను అనుకో. బ్యాక్అవుట్కి వెళ్తే ఏం చెప్పాను నేను? ఇంప్లిమెంటేషన్ కాకముందు ఉన్న టేబుల్ బ్యాక్అవుట్కి సింపుల్ ఏంటి? బ్యాక్అవుట్కి వెళ్తే నాకు టేబుల్ ఏ డ్రాప్ చేయండి. రీనేమ్ ద టేబుల్ ఏ _drop to Table A. ఇది. ఓకే, ఆల్రెడీ డ్రాప్ అనేది ఉందేమో, అందుకని డ్రాప్ 1 ఇచ్చినట్టున్నాం మనం ఇక్కడ దీన్ని. ఓకే, ఆల్రెడీ ఉందా టేబుల్? ట్యాగ్ ఎస్విసి. ఓకే, అవునన్నా. SVC tag. సో ఇదేదో సంథింగ్ మిస్ మ్యాచ్ అయింది అప్పుడు. సో ఇది ఈ టేబుల్ తీసేసండి. ఈ టేబుల్ చూడండి. సో సింపుల్, డ్రాప్ ఏ _drop to A. అంతేనా? Yes, అంతన్నా. కస్ట్ కాంట్రాక్ట్ ఫ్యాక్ట్ _drop to కస్ట్ కాంట్రాక్ట్ అయిపోయింది కదా. Yes, తర్వాత sir. ఇది ఫాల్ బ్యాక్ కాబట్టి, నో ఫాల్ బ్యాక్ కాబట్టి, బట్ ఇది మెయిన్ టేబుల్ అయిపోతుంది కాబట్టి దీన్ని ఫాల్ బ్యాక్ చేయాలి మనం. ఓకే, ఓకేనా? Yes, అన్న, అర్థమవుతుంది. అర్థమైందా లేదా? ఆల్టర్ స్టేట్మెంట్ చెప్పండి అన్న, అర్థం కాలేదు. ఇప్పుడు మనం ఏం చేసాం? మనం అక్కడ ఇప్పుడు ఏ ఉంది, ఏ _drop క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఏం చేసాం మనము? ఆల్టర్ లో మనము నో ఫాల్ బ్యాక్ చేసాం. ఎందుకు? అది మెయిన్ టేబుల్ కాదు కాబట్టి నాకు అది ఏదైనా క్రాష్ అయినా పర్లేదు, నాకు డేటా లాస్ అయినా పర్లేదు అనుకున్నాను కాబట్టి నాకు ఆల్రెడీ ఫాల్ బ్యాక్ ఉంది కాబట్టి నో ఫాల్ బ్యాక్ చేశాను. ఎందుకు? ఫాల్ బ్యాక్ చేయకపోతే ఏమవుతుంది? ఫాల్ బ్యాక్ చేస్తే ఏమవుతుంది? 2 కాపీలు మెయింటైన్ అవుతుంది. నాకు అన్నెసరీ కాబట్టి నేను ఏం చేశాను? ఇక్కడ నో ఫాల్ బ్యాక్ చేశాను. అవునా? నో ఫాల్ బ్యాక్ చేశాను. ఇప్పుడు ఈ _drop నేను మెయిన్ టేబుల్ గా చేయబోతున్నాను కదా. బ్యాక్అవుట్ రన్ చేస్తే మెయిన్ టేబుల్ అయిపోయింది కదా. ఫాల్ బ్యాక్ చేయాలన్నా. సో అది క్రిటికల్ టేబుల్. అప్పుడు మెయిన్ టేబుల్ క్రిటికలే కదా ఇప్పుడు. సో దాన్ని ఫాల్ బ్యాక్ చేయాలి కాబట్టి ఇక్కడ ఆల్టర్ లో ఫాల్ బ్యాక్ చేస్తాం. రైట్, ఇట్లా మనము కోడ్ ఇస్తాం. ఇంకో కోడ్ చూద్దాం. ఓకే, సో ఐడియా వచ్చింది కదా బ్యాక్అవుట్ ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉంటుందో టెరడేటాది. సో నెక్స్ట్ ఇంకో కోడ్ చూద్దాం. ఇంకో కోడ్ చూద్దాం. సో దిస్ ఈజ్ వన్ FTC ఇంప్లిమెంటేషన్ బ్యాక్అవుట్ వీళ్ళు ఎట్లా ఇచ్చారు చూద్దాం. ఇంప్లిమెంటేషన్ సి టేబుల్ వ్యూ మ్యాక్రోస్ ఎక్స్ప్లెయిన్ స్టేట్మెంట్స్. ఓకే, ఎక్స్ప్లెయిన్ గ్రాండ్ సేమ్ అక్కర్ లేకపోతే గ్రాండ్ సేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈయన చూడు ఎట్లా ఇచ్చిందో టేబుల్.
ఇంప్లిమెంటేషన్ టేబుల్. సో ఇది కూడా ఇవి అసలు అక్కర్లేదు అనుకుంటా వాళ్ళకి. ఓకే, ఈ టేబుల్ అక్కర్లేదు కాబట్టి డ్రాప్ చేసేసి ఆమె డ్రాప్ చేసేసింది. ఏంటి ఇది? నేను చెప్పాను కదా 1 month తర్వాత డ్రాప్ చేయమని చెప్పి డ్రాప్ టేబుల్స్ ని. ఎస్ అన్న. అవి ఇవి ఓకే. ఆల్రెడీ మన కోడ్ లాస్ట్ మంత్ లో సక్సెస్ఫుల్ గా లాంచ్ అయిపోయింది, రన్ అయిపోతుంది ప్రాపర్ గా, ఇంకంతా ఓకే అనుకున్నాం. ఇంకా నాకు అన్నెసరీ కదా ఇవి డ్రాప్ టేబుల్స్. ఎస్. సో అందుకని వాటికి డ్రాప్ ఇచ్చింది అనమాట. Yes, sir. ఓకే, వాటికి డ్రాప్ ఇచ్చింది. నెక్స్ట్ వ్యూస్ కూడా వాటి మీద వ్యూస్, డ్రాప్ వ్యూస్. ఓకే, కొన్ని వ్యూస్ ఉన్నాయి, వాటిని కూడా ఆమె డ్రాప్, ఈ 2 వ్యూస్ డ్రాప్ చేద్దాం అనుకుంది. ఇంకా కొన్ని వ్యూస్ ఉన్నట్టుంది, వీటిని కూడా డ్రాప్ చేద్దామని ఆమె అనుకుంది. ఓకే, అండ్ ఇంకా ఏదో వ్యూ మీద చేంజ్ ఉందన్నమాట. ఓకే, వ్యూ రికర్సివ్ వ్యూ మీద ఆమె చేంజ్ ఉందన్నమాట. ఓకే, సో చేంజ్ ఉంది. ఆ వ్యూస్ యొక్క ఇది ఆమె బ్యాక్ ఇచ్చింది అనమాట, ఆమెదే ఇంప్లిమెంటేషన్ ఇచ్చింది. నెక్స్ట్ మ్యాక్రోస్ లో కొన్ని మ్యాక్రోస్ అవసరం లేదు, వాటిని డ్రాప్ మ్యాక్రో ఇచ్చేసింది. తర్వాత కొన్ని మ్యాక్రోస్ లో చేంజెస్ ఉన్నాయి, లేకపోతే కొత్త మ్యాక్రోస్ ఉన్నాయి, వాటిని ఇంప్లిమెంటేషన్ ఇచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఆ ఎక్స్ప్లెయిన్ వ్యూస్. ఓకే, కొన్ని వ్యూస్ ఉన్నాయి కదా, అండర్ డ్రాప్ లేవు, వ్యూస్ లేవు, డ్రాప్ అయిపోయినాయి. ఇవి కొత్త వ్యూస్, పాత వ్యూస్ మొత్తం మీద. కాకపోతే వీటి మీద ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ గా సెలెక్ట్ స్టార్ ఉండకూడదు, ఎక్స్ప్లెయిన్ ఉండాలి. వాళ్ళు మిస్ అయిపోయినట్టున్నారు, అర్థమవుతుందా? Explain select star from. Yes, sir. ఎక్స్ప్లెయిన్ సెలెక్ట్ స్టార్. Yes, sir. ఇది ఉండాలన్నమాట అన్నిటికీ. ఇది ఇప్పుడు కాదులే కోడ్, నేను సరి చెప్పిన పర్లేదు, 2018 లో. 4 years. ఓకే, ఇట్లా. తర్వాత ఎక్స్ప్లెయిన్ మ్యాక్రోస్, ఎక్స్ప్లెయిన్ ఎగ్జిక్యూషన్ ఇదే కదా మనకు చూడాల్సింది, మనం ఆ స్టెప్పే కదా, ఎక్స్ప్లెయిన్ ఎగ్జిక్యూట్ మ్యాక్రోనే. ఓకే, సో దీస్ ఆర్ ద మ్యాక్రోస్. సింపుల్ ఇన్స్ట్రక్షన్స్. రన్, ఫస్ట్ టేబుల్స్ రన్ చేయండి, తర్వాత వ్యూస్ రన్ చేయండి, మ్యాక్రోస్ రన్ చేయండి, ఎక్స్ప్లెయిన్ వ్యూస్ రన్ చేయండి, ఎక్స్ప్లెయిన్ మ్యాక్రోస్ రన్ చేయండి అని చెప్తున్నారు. రైట్, ఇట్లా కైండ్ ఆఫ్ స్టెప్స్ టు ఫాలో ఇన్ ప్రొడక్షన్. ఓకే, అంతే, సింపుల్. సో బ్యాక్అవుట్ లోకి వెళ్ళాం అనుకో, బ్యాక్అవుట్ లోకి ఏముంటుంది? అంటే అందరూ ప్రాపర్ గా ఇవ్వాలి. కొంతమంది కొత్త ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు అసలు బ్యాక్అవుట్ ఎవరు ఉంటే ఏమైందిలే అని, కానీ వాటికి కూడా ఇవ్వాలి, మనం డ్రాప్ ఇవ్వాలి. ఇప్పుడు కొత్త కోడ్ చేసాము అనుకున్న విధంగా రన్ కావట్లేదు, బ్యాక్అవుట్ రన్ చేయమన్నాడు అనుకో, కొంతమంది ఏమంటే అసలు కొత్త కోడ్ బ్యాక్అవుట్ ఎందుకు అంటారు, అవునా? కాకపోతే అన్నసరి ప్రొడక్షన్ లో ఉంటాయి కదా, అవునా కదా? ఇప్పుడు కొత్త ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, కొత్త ఆబ్జెక్ట్స్ ని తీసేయిపోయినా ఏమవుతుంది, మనం వాటిని రన్ చేయకుండా సరిపోయింది కదా అనుకుంటాం, అవునా కదా? బట్ కాకపోతే చెత్త అనేది ఉండిపోయింది అక్కడే, అవునా? సో అట్లా చెత్త అనేది ఉండిపోకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. చూడు, ఆమె జస్ట్ మళ్ళీ ఈ కొత్త వ్యూస్ ఏమో డ్రాప్ చేసింది, రైట్? పాత మ్యాక్రోస్ మళ్ళీ రీప్లేస్ చేసేస్తుంది, అవునా? సారీ, పాత వ్యూస్ ని రీప్లేస్ చేసేస్తుంది. అట్లానే మ్యాక్రోస్ కూడా కొత్త మ్యాక్రోస్ డ్రాప్ చేశారు, నీట్ గా పెట్టింది. ఓకే, పాత మ్యాక్రోస్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తుంది, అవునా? సో బ్యాక్అవుట్ ప్లాన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఏ టైంలో తెలియదు, అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్యాక్అవుట్ రన్ చేయం, కానీ వీ షుడ్ బి రెడీ అనమాట ఆల్వేస్. ఓకే, ప్రొడక్షన్ కాబట్టి మనము ప్రాపర్ గా బ్యాక్అవుట్ తీసుకోవాలి. మనము ఏ మాత్రం అటు ఇటు అయినా ఒకవేళ పొరపాటున ఏదన్నా ఇబ్బంది జరిగి బ్యాక్అవుట్ రన్ చేయమన్నారు అనుకో, ఇంకా ఐ మీన్ రన్ చేయమంటే మాత్రం డెఫినెట్లీ డేటా లేకపోతే మొత్తం కొలాప్స్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, కొలాప్స్ అయిపోతుంది అనమాట. అందుకని మనం వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకో కోడ్ చూద్దాం. ఈ కోడ్లు వద్దులే, నా కోడ్ ఎక్కడ ఉందో అది తీద్దాం. ఈ సిఆర్క్యూ కాదు, విల్ గో విత్ అనదర్ సిఆర్క్యూ. నాదేమన్నా ఉందా? ఆర్ఎన్ఏ
నెక్స్ట్ ఇది కంట్రోల్ ఎమ్, సారీ కంట్రోల్ ఎమ్ కాదు, టెరడేటా తీయాలి. ఓకే, జీడిఎఫ్ టీడీ అంట, ఇది నాదే అయి ఉండొచ్చు. ఈ జీటీఎస్ ఇవన్నీ నాయే అయి ఉండొచ్చు. చూద్దాం ఉండు. ఇంప్లిమెంటేషన్ ఓన్లీ మ్యాక్రోస్. కొత్త టేబుల్ ఏదన్నా ఉంటే చూపించు మీకు. చూడండి. బా సి మీరు ప్రిపేర్ చేశారా? ఇది ఇంప్లిమెంటేషన్ టేబుల్స్. ఇవి కొత్త ఎట్టుంది అన్ని, అన్ని కొత్తవి కాబట్టి అన్ని క్రియేట్ ఉంటాయి. అవునా, కొత్త టేబుల్స్ అన్ని క్రియేటే ఉంటాయి కదా, క్రియేటే ఉంటుంది, అన్ని క్రియేటే ఉన్నాయి. ఓకే, అన్ని క్రియేటే ఉన్నాయి. ఈవెన్ ఫైనల్ టేబుల్ కూడా, ఫైనల్ ప్యాకేజ్ టేబుల్ కూడా క్రియేటే ఉంది. అవునా, నెక్స్ట్ వ్యూస్ కూడా సేమ్. ఇది కొత్త కోడ్, బ్రాండ్ న్యూ కోడ్. వ్యూస్ కూడా రీప్లేస్ ఆర్ క్రియేట్. రీప్లేస్ పెడితే లేకపోతే క్రియేట్ అవుతాయి, ఉంటే రీప్లేస్ అవుతాయి. ఓకే, సో ఎవ్రీథింగ్. ఇది ఒక కొత్త వ్యూ అన్నమాట, ఎవరిదో. ఇది కూడా పెట్టేస్తాం. హలో అన్నా, కొత్త కోడ్. సో తర్వాత మ్యాక్రోస్, అన్ని బ్రాండ్ న్యూ మ్యాక్రోస్, అన్ని మ్యాక్రోస్ ఇచ్చాం. అవునా, షేర్ చేయండి నా ఒక టెరడేటా ఫైల్ మీరు చేసింది. హలో మీరు చేసిన ఫైల్ ఒకటి షేర్ చేయండి నా. షేర్ చేస్తాం, కాకపోతే మీరు ఎవరికి షేర్ చేయకూడదు. లేదన్నా, అది బెస్ట్. ఎలా క్రియేట్ చేయాలి అని ఫాలో అవడానికి. ఓకే, తర్వాత ఎక్స్ప్లెయిన్ వ్యూస్. ఓకే, చూడండి నీట్ గా ఎక్స్ప్లెయిన్, అన్నిటికి, అన్ని టేబుల్స్ కి, అన్ని వ్యూస్ కి ఎక్స్ప్లెయిన్ ఇచ్చేసాను. నెక్స్ట్ అన్ని మ్యాక్రోస్ కి ఎక్స్ప్లెయిన్ ఎగ్జిక్యూట్ మ్యాక్రోస్. ప్రతి ఒక్క మ్యాక్రోకి ఎక్స్ప్లెయిన్. ఓకే, తర్వాత నీట్ గా గ్రాండ్స్ ఇవి ఏంటిది? సో ఈ యాక్చువల్ గా నాకు ఓన్లీ సెలెక్ట్ ఒకటే చాలు, కాకపోతే నేను ఇంకా పనిగా ఏముందిలే పడి ఉంటుంది అని చెప్పి అన్ని ఇచ్చేస్తాను. ఓకే, సో ఇన్సర్ట్ డిలీట్ అన్ని ఇచ్చారు. ఇన్సర్ట్ డిలీట్ అన్ని ఇచ్చాను. అట్లా ఇవి గ్రాంట్స్ గురించి మీరేం వర్రీ కావద్దు. మీకు అంటే ఇవి వాళ్ళు మాకు ప్రొసీజర్లు రాశారనమాట, బ్యాక్ ఎండ్. ఓకే, మాకు ప్రొసీజర్లు రాశారు. సో అందువల్ల మేము ఇట్లా ఇన్పుట్ లో అట్లా ఇచ్చాం అనమాట. ఓకే, మీకు ఎట్లా ఉంటుంది అంటే గ్రాంట్ సెలెక్ట్ ఆన్ సాస్ పల్స్ స్టేజ్ 2 మీకు ఎట్లా ఉంటుంది అంటే ఎట్లా ఉంటుంది అంటే జనరల్ గా ఏమి లేదనుకో, నార్మల్ గా ఒక గ్రాంట్ స్టేట్మెంట్ ఉంటుంది. గ్రాంట్ సెలెక్ట్ ఆన్ డేటాబేస్ నేమ్ టు యూజర్ నేమ్ టు SEC ప్యాకేజ్ ఇంక్. ఇట్లా. సో ఇది ఒక స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్ గ్రాండ్, లేకపోతే ఇక్కడే గ్రాండ్ సెలెక్ట్ ఇన్సర్ట్ కామా తోటి అప్డేట్ ఓకే, డిలీట్ ఆన్ yes ప్లస్ ఇట్లా. ఓకే, సో ఇట్లా ఇస్తాం మనం. ఓకే, ఈ ఫైల్ షేర్ చేస్తాను. సో నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్. ఆ రోజు ఆ టైంలో మాకేంటంటే బేసికల్ గా ఇవి మిస్ అయినట్టున్నా నేను కూడా. సో జస్ట్ ఇవి రన్ చేయమని చెప్పడానికి మీరు మర్చిపోయినట్టున్నాను. మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తే మన లీడ్ దాన్ని రెక్టిఫై చేస్తారన్నా? లేదమ్మా, ప్రొడక్షన్ కి అటాచ్ చేయక ముందల రెక్టిఫై చేస్తాడు.
ఓకే అన్న. తర్వాత ఇంకా నువ్వే ఒక్కసారి ప్రొడక్షన్ అటాచ్ చేసిన తర్వాత అప్పుడు మనమే. కాబట్టి మనం ముందులే అన్ని నీట్ గా రన్ చేసుకొని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ప్రతిదీ కేర్ఫుల్ గా. Yes అన్న. ఓకేనా? డేటా అట్లా. కాపీ చేసి ఇన్సర్ట్ సో చేయగానే బ్యాక్అవుట్ కంప్లీట్ ఎట్లా ఉంది చూడండి, బ్యాక్అవుట్ చూడండి. బ్యాక్అవుట్ లో నాకు కొత్త కదా అన్ని. సో బ్యాక్అవుట్ టేబుల్స్, ఓకే, అన్నిటికీ డ్రాప్ టేబుల్స్, ఓకే, కొత్త టేబుల్స్ కాబట్టి, బ్రాండ్ న్యూ టేబుల్స్ కాబట్టి. వ్యూస్ డ్రాప్ వ్యూస్, బ్రాండ్ న్యూ వ్యూస్ కాబట్టి. మ్యాక్రోస్ కూడా డ్రాప్ మ్యాక్రో. సింపుల్. కొత్త కోడ్ అయితే సింపుల్, పాత కోడ్ లోనే ఉండిద్ది అసలైన మజా. ఆల్రెడీ ఉన్నదాన్ని నువ్వు ఇయ్యాలంటే సింపుల్. నాకు ఎక్స్ప్లెయిన్స్ ఏం అక్కర్లేదు కదా ఇంకా ఇక్కడ, లేవు కదా ఆబ్జెక్ట్స్, రైట్? అవసరం లేదు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫైనల్ థింగ్. బాగుందా ఈ కోడ్? సింపుల్ గా బాగుంది. మీరు చేసినారు. అన్న ఒకటి ఎగ్జిస్టింగ్ కోడ్ కూడా పంపించాను అన్న. ఈ పంపించానా నిన్న మీకు? ఈ పంపించానా? రాలేదు నాకు. ఓన్లీ అవి టెస్ట్ డాక్యుమెంట్స్ మాత్రం వచ్చాను, ఈ ఫైల్స్ రాలేదన్న. అవునా? వీటిలో ఏముందో చూద్దాం ఉండు. ఇప్పుడు పాత ఓన్లీ టెక్స్ట్ ఒక్కటే వచ్చింది. ఇది మర్చిపోయి ఉంటాను అయితే నిన్న, ఇది మర్చిపోయి ఉంటాను. ఓకే, ఈ రోజు పంపిస్తాలే. ఓకే. సో ఎగ్జిస్టింగ్ ది కోడ్ ఉంది అనుకో, ఇక్కడ ఉన్నాం. ఓకే, ఇక్కడ ఉన్నాం. సో ఎగ్జిస్టింగ్ ది అడోబ్ కోడ్ ఇది చూడండి. ఇది ఇన్ఫాది. ఓకే, టెరా డేటా చూడాలి. ఇది ఆల్రెడీ చూసాము. రిఫైర్డ్ కోడ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్ ఏమి, ఇది చూద్దాం. వీడు కూడా బాగానే ఇస్తాడు. ఇది కూడా బాగుంది చూడండి, నీట్ గా ఉంది చూడండి. ఇంకా ఆల్టర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇవద్దు, ఓన్లీ డ్రాప్ ఉన్నవే కావాలి మీకు. ఎగ్జిస్టింగ్ కోడ్ కదా. సరే, అంటే ఆల్టర్ స్టేట్మెంట్స్ కూడా రాస్తారా ఇందులో? ఆల్టర్ రాస్తాం. మధ్యలో వీళ్ళు ఏం చేశారంటే డిబిఏ వాళ్ళు ఇప్పుడు కొత్త కాలమ్స్ యాడ్ చేసేటప్పుడు టేబుల్ మొత్తాన్ని డ్రాప్ చేయడం ఎందుకు, ఆల్టర్ చేసి కాలమ్స్ యాడ్ చేయొచ్చు కదా అని చెప్పారు. సో అది ఏంటి అంటే ప్రాబ్లము, ఇప్పుడు ఓన్లీ కిందనే అంటే వెరీ లాస్ట్ నీకు యాడ్ అవుతాయి అనమాట. మధ్యలో నువ్వేం చేయలేవు వాటిని. మధ్యలో ఉన్న కాలమ్స్ ఏదైనా చేంజెస్ చేయాలనుకో, ఇప్పుడు టెరాడేటాలో ఏంటంటే నీకు మాడిఫై లేదు. మాడిఫై లేదు టెరాడేటాలో. సో నువ్వేం చేయాలి, నువ్వు యాడే పెట్టాలి. నువ్వు యాడ్ కాలమే, ఒకవేళ ఉంటే ఏమవుతుందని డ్రాప్ అయ్యి మళ్ళీ లాస్ట్ లో యాడ్ అవుతుంది అనమాట. సో అందుకని ఇంకా మళ్ళీ ఇట్లా కాదు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మళ్ళీ డ్రాప్ కి వెళ్ళారనమాట. అర్థమవుతుందా? అట్లా ఆల్టర్ టేబుల్ కైండ్ ఆఫ్ అది కొద్దిగా చాలా మధ్యలో ప్రాబ్లం అవుతుంది. బట్ మనం చెప్పుకున్నాం కోడ్ అంటే మధ్యలో చాలా ఈజీగా ఉంది కదా, అది చెప్పండి చాలు, మీరేం కాదు. ఓకే, డోంట్ థింక్ మచ్. ఓకే, ఎక్కువగా థింక్ చేయొద్దు. ఇక్కడ ఎక్కడ ఉంది హడూప్ టీడీ? ఇక్కడ ఉంది టీడీది. ఓకే, టీడీలో టేబుల్స్ పెద్దగా ఉన్నది కోడ్. ఒక్కొక్కరు
కాకపోతే నీట్ గా కోడ్ పెద్ద జీడిఎఫ్ ఇక్కడ ఏమని చూద్దాం. చూడు అంటే డిఫరెంట్ పీపుల్ ఎట్లా చేస్తారు. ఇప్పుడు మన కోడ్ ఎట్లా ఉంది, వీళ్ళ కోడ్ చూడు సింపుల్ గా మ్యాక్రోస్ టేబుల్స్ జస్ట్ ఒక వ్యూస్ నేమ్స్ అంతే. మ్యాక్రో. సో ఏ అంతే టేబుల్ ఇంకా. దేని అని కూడా ఏం సో ఇన్ఫర్మేషన్ వాడు 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 అప్పుడు మనం ఇట్లా ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంది, మనం ఇవ్వటం వల్ల 01 02 అని ఇవ్వటం వల్ల ఏంటంటే వాడికి లైన్ గా ఏదైతే ఫైల్ ఎగ్జిక్యూట్ చేయాలో అది క్లియర్ గా ఉంది. బట్ అట్లా లేదనుకో వాడు పొరపాటున అది చేయబోతే ఫెయిల్ అయిపోయింది. రైట్, ఫెయిల్ అయిపోయినప్పుడు ట్రాక్ ఉంటుంది కదా అట్లా. సో మనము ఇంపార్టెంట్ అనమాట. మనతో వర్క్ చేసే వాళ్ళు కూడా అందరు నీట్ గా మనం వాళ్ళకి ఇబ్బంది కాకుండా కోడ్ ఇచ్చాం అనుకో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకు రేపు ఏదన్నా హెల్ప్ చేయమన్నా చేస్తారు. అది కామన్ సైకాలజీ. ఓకే అవునా కదా. ఇది పక్కా నేనే ఇచ్చుంటాను. ఓకే సో ఇది ఎగ్జిస్టింగ్ గా లేదా చూద్దాము. ఇది క్రియేట్ టేబులే ఉంది, అంత ఒకటే అంట, ఇది కాదు. టెరాడేటా కోడ్ ఎక్కడ ఉందా, ఇక్కడ ఉంది. ఇది ఎగ్జిస్టింగ్ అయింది పక్కాగా. ఓకే ఇది ఎగ్జిస్టింగ్ రైట్. చూడండి ఎంత నీట్ గా ఇచ్చారో, ఎవరు నేను లేకపోతే ఇంకోళ్ళు ఎవరో. సో ఇట్లా ఇస్తే ఇంకా అసలు తిరిగే ఉంది, ఇంకా వాడు నీట్ గా రన్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఎప్పుడు ఏది రన్ చేయాలనేది. రైట్, కాకపోతే ఇది ఆల్టర్ ఉంది, ఆల్టర్ డిడిఎల్ ఉంది. సో ఫాల్ బ్యాక్ లో నో ఫాల్ బ్యాక్ చేయమంటున్నారు. ఆల్టర్ లో రీనేమ్ టేబుల్ రీనేమ్ చేశారు. అట్లా లేని తీద్దాం. ఇది ఓన్లీ మ్యాక్రోస్ ఏనంట. సో బ్యాక్అవుట్స్ అనేది చాలా నీట్ గా ప్రిపేర్ చేసి ఇవ్వాలి కదా. బ్యాక్అవుట్లు అనేవి చాలా నీట్ గా ప్రిపేర్ చేసేవారు పెద్దానికి. ఈ ఫేజ్ మొత్తం నీకు ఇదే నడుస్తున్నట్టుంది. చూద్దాం కొత్తదా ఏంటి. ఇది కొత్తది, అన్ని కొత్త. డేటా అంతా ఎక్కడ మిస్ అయినట్టుంది నా డేటా ప్రాజెక్ట్స్. టేబుల్ స్ట్రక్చర్స్ ప్రిపేర్ చేసేటప్పుడే తెచ్చి పెట్టుకుంటారా లేకపోతే కంప్లీట్ గా లాస్ట్ లో తెచ్చుకుంటారా? ఏంటి టేబుల్ స్ట్రక్చర్స్ అన్ని క్రియేట్ టేబుల్ ప్రిపేర్ చేసేటప్పుడే దీనిలో నోట్ ప్యాడ్ కూడా మెయింటైన్ చేస్తారా లేకుంటే కంప్లీట్ గా అన్ని మొత్తం ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత తెచ్చి పెట్టుకుంటారా? నేనైతే ఫస్ట్ ఇక్కడే ఇది మాస్టర్ కాపీ లాగా పెట్టుకుంటాను. నేను ప్రిపేర్ చేసేటప్పుడు ఇక్కడే ప్రిపేర్ చేసి రన్ చేసుకుంటా ఉంటాను నీట్ గా. ఓకే, సో ఇక్కడ మీరు బ్యాకప్ సో మాస్టర్ కాపీతో తీసుకొని కంప్లీట్ అక్కడ వెళ్ళి పేస్ట్ చేసి రన్ చేస్తారు జస్ట్. అంతే అంతే, నేను ఏదైనా సరే నేను అదే చేస్తాను. నేను అంటే ఫస్ట్ డెవలప్మెంట్ సిట్ కి ఒక ఉరామరిగ్గా ఉంటుంది కదా, తర్వాత వాటిని తీసుకొని ఇప్పుడు ఈ టేబుల్ చూసామనుకో నువ్వు. సో దిస్ ఇస్ వాట్ గ్లోబల్ డిస్పాచ్ ఫ్యాక్ట్. ఓకే, సో ఇఫ్ యు సీ దిస్ రైట్, చాలా ఉన్నాయి ఫైల్స్. ఇవన్నీ స్ప్రింట్లు అన్నమాట. ఓకే, స్ప్రింట్లు చూడండి. ఓకేనా, స్ప్రింట్స్. సో ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ స్ప్రింట్ లో ఇంప్లిమెంటేషన్, సారీ ఇది ఇన్ఫర్మాటిక్ రైట్. సో టీడీ ఇది రైట్. ఓకే, ఇది చూడండి. సో ఇదేంటి, ఇదేమో స్టెప్ 1 ఇంప్లిమెంటేషన్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఎట్లా ఇచ్చాను నేను స్టార్టింగ్ అది ఓపెన్ చేయగానే స్టెప్స్ టు ఫాలో, ఎగ్జిక్యూట్. ఓకే, ఇఫ్ సక్సెస్ఫుల్ ఎక్స్క్లూడింగ్ యాక్సెస్ ఇష్యూస్ ఏమైనా వస్తే వదిలేమని చెప్తున్నాను. ఓకే,
Yes, sir. స్టెప్ 2 ఎల్స్ ఫిక్స్. అప్పుడు అంత క్లియర్ గా ఇచ్చేవాళ్ళం, ఇంకా నీట్ గా టేబుల్స్, వ్యూస్, మ్యాక్రోస్, ఎక్స్ప్లెయిన్ వ్యూస్, ఎక్స్ప్లెయిన్ మ్యాక్రో, తర్వాత గ్రాండ్స్. ఓకే, సో చూద్దాం ఇది కొత్త కోడ్ పాత కోడ్. ఇది పాత కోడ్. ఓకే, చూడండి ఇది చూడండి ఎట్లా ఉందో. సో డ్రాప్ టేబుల్. ఓకే, డ్రాప్ టేబుల్ ఎందుకు? ఇది ఇంక్ టేబుల్ కాబట్టి. ఓకే, Yes, sir. ఇంకోటి కొత్త స్ట్రక్చర్ తోటి మళ్ళీ క్రియేట్, సేమ్ టేబుల్ ని కొత్త స్ట్రక్చర్ తోటి క్రియేట్, డ్రాప్ అండ్ రీక్రియేట్, డ్రాప్ అండ్ క్రియేట్, మళ్ళీ డ్రాప్ అండ్ క్రియేట్. ఓకే, ఇది ఎందుకు? ఇంక్ టేబుల్స్ కాబట్టి. ఇది కొత్త టేబుల్ అనుకుంటా, ఇది కొత్త టేబుల్ కాబట్టి క్రియేట్ అని ఉంది ఓన్లీ. ఇవి కొత్త టేబుల్స్ కాబట్టి ఇవి క్రియేట్ అని ఉన్నాయి. ఫాంట్ స్టైల్ తో సహా క్రియేట్ చేయాలి టేబుల్. ఫాంట్ స్టైల్ తో సహా క్రియేట్ చేశారు, లాటిన్ నాట్ ఎక్కడ? సో అదే నా కాలమ్స్ ని. సో ఫాంట్ స్టైల్ కాదు కదా అది, లాటిన్ లాటిన్ అది ఈని కూడా అది Sorry, అవును చేయాలి, చేస్తాం. స్పెషల్ క్యారెక్టర్స్ అని. అంటే ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేస్తాం అనుకో, ఓకే టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్ గా నువ్వు యూనికోడ్ అని ఇచ్చావు అనుకో, యూనికోడ్ వచ్చింది. లేదనుకో ఇట్లా వచ్చేది కంపల్సరీగా. నీకు నువ్వు ఊరగా వేర్ 50 పెట్టినా సరే నీకు క్యారెక్టర్, సెట్, ఫ్లాట్ను, నాట్ కేస్ స్పెసిఫిక్, నాట్ నల్ ఇట్లా వచ్చింది అనమాట. అవునా కదా, అట్లా అవన్నీ తీసుకుంటాం, అవన్నీ తీసుకుంటాం మనం. ఇది కూడా కొత్త కూడా, కాకపోతే ఆ 2 టేబుల్స్ వరకే నీకు పాతదట్టుంది. ఇక్కడ చూడు మళ్ళీ, ఇక్కడ మళ్ళీ ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి డ్రాప్ పెట్టాను. ఓకే, డ్రాప్ పెట్టాను. ఉంటే డ్రాప్, లేకపోతే క్రియేట్ పెట్టేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ డ్రాప్. సో ఇది మిక్స్డ్ ఉందన్నమాట ఇది, రైట్? ఫైనల్ టేబుల్ ఎట్లా ఉందో చూద్దాం మనం. అంతేం లేదు దీంట్లో, ఫైనల్ టేబుల్ లేదు. ఓకే, సో దీన్ని తీసేద్దాంలే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం ఉండిద్దిలే. దీంట్లో చూద్దాం. ఇక్కడ చూద్దాం, ఇవేంటియో చూద్దాం. ఇవి చూడండి, ఇవి ఆల్రెడీ ఉన్నది. ఓకే, డ్రాప్ టేబుల్, డ్రాప్ రీక్రియేట్, ఇవి ఆల్రెడీ ఉంది. ఓకే, డ్రాప్ రీక్రియేట్. ఫైనల్ టేబుల్ చూద్దాం. ఫైనల్ గా ఫైనల్ టేబుల్ ఉంటుంది మనకి, మిగతా అన్ని అక్కర్లేదు. ఓకే, ఫైనల్ టేబుల్, ఇది ఫైనల్ టేబుల్ లేదు ఇక్కడ, ఓన్లీ ఇదే ఉంది. సో ఇవి ఓన్లీ ఇంక్ టేబుల్స్ కాబట్టి ఇవి జస్ట్ డ్రాప్ అండ్ క్రియేట్ ఉంది అనమాట. ఓకే, డ్రాప్ అండ్ క్రియేట్ ఉంది మనకి. చూడు, నేను ప్రతి ఒక్క డెవ్ కి, సిట్ కి, ప్రాడ్ కి, అన్నిటికీ చూడు వేరుగా ఉన్నాయి నా దగ్గర. ఓకే, సో నేను డెవ్ చేసినప్పుడు డెవ్ పెట్టుకున్నాను, సిట్ మూవ్ చేసినప్పుడు మళ్ళీ సిట్ కోడ్ ప్రిపేర్ చేసుకుంటాను, ప్రొడక్షన్ చేసుకుంటాను, అట్లా కైండ్ ఆఫ్. చూడు, ఉంటే డ్రాప్, లేకపోతే రీక్రియేట్. ఇది ఫైనల్ టేబుల్ అనుకుంటా. రైట్. సి, ఇది చూడండి, మనం ఏం చేసాము, క్లియర్ గా ఆల్రెడీ ఉన్న టేబుల్స్ ని డ్రాప్ అండ్ రీక్రియేట్ పెట్టాము, ఇంక్ టేబుల్స్ ని. ఫైనల్ టేబుల్ కి ఏం చేసాము చూడు, ఫైనల్ టేబుల్ ఆల్రెడీ డ్రాప్ అనే టేబుల్ ఇంత ముందు ఉన్నట్టుంది, అందుకని దాన్ని డ్రాప్ చేసేసి మళ్ళీ ఒరిజినల్ టేబుల్ ని అండర్స్కోర్ డ్రాప్ రీనేమ్ చేశాను. తర్వాత ఆ టేబుల్ మీద కామెంట్ పెట్టేశాను. ఆ తర్వాత కొత్త టేబుల్ స్ట్రక్చర్ తోటి క్రియేట్ చేస్తాను. ఓకే,
సేమ్ వ్యూస్ కూడా ఇదే జరిగి ఉంటుంది. వ్యూస్ కి ఏమవుతుంది, కొత్తగా మనకి అండర్ స్కోర్ డ్రాప్ కూడా వచ్చింది కాబట్టి ఇది ఆల్రెడీ ఉన్న వ్యూస్ తో పాటుగా కొత్త వ్యూస్ కూడా ఇచ్చాను. డ్రాప్ కూడా ఒక వ్యూ ఇచ్చాను, అవునా? డ్రాప్ కూడా ఒక వ్యూ ఇచ్చాను, అవునా? మ్యాక్రోస్ కూడా ఆల్రెడీ మ్యాక్రోస్ ఏముంది, అన్ని రీప్లేస్ మ్యాక్రోలే కాబట్టి అన్ని సేమే ఉంటాయి, రైట్? మ్యాక్రోస్, ఎక్స్ప్లెయిన్ వ్యూస్, ఎక్స్ప్లెయిన్ మ్యాక్రోస్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ టైం మనము ప్రొడక్షన్ లో మనం ఏదైనా కోడ్ డ్రాప్ అండ్ రిక్రియేట్ చేస్తున్నప్పుడు టేబుల్స్ మీద డ్రాప్ అండ్ రిక్రియేట్ చేస్తే కంపల్సరీగా నెక్స్ట్ ఇమీడియట్ గా మనము కలెక్ట్ స్టాట్స్ అనేవి కలెక్ట్ చేయాలి. ఓకేనా? ఓకే. మనం ముందులే తీసుకొని పెట్టుకుంటాం ఈ స్టాట్స్ అనేవి, ఎక్కడొక్కడ సేవ్ చేసి పెట్టుకుంటాం స్టాట్స్ అనేవి. ఓకే, బ్యాక్అవుట్ లో ఏముంది, టేబుల్ డ్రాప్ అండ్ పాత స్ట్రక్చర్ తో క్రియేట్. ఓకే, ఫైనల్ కి వచ్చినప్పటికి ఏముంది, డ్రాప్ ఒరిజినల్ టేబుల్, క్రియేట్ న్యూ టేబుల్, రీనేమ్ చేసేసి. రీనేమ్, సింపుల్. ఐడియా వచ్చిందా? yes This clear. is how it would be. Next views లో కూడా సేమ్. Replace. బ్యాక్అవుట్ వ్యూస్ ఏంటి, బ్యాక్అవుట్ లో వ్యూస్ ఏముంటాయి, సో రీప్లేస్ వ్యూ పెట్టేసాం. ఇంకొకటి ఏంటంటే డ్రాప్ వ్యూ పెట్టచ్చు అనమాట. డ్రాప్ వ్యూ ఏం వ్యూ ఉంటుంది, అండర్ స్కోర్ డ్రాప్ మీద ఒక వ్యూ ఉంటుంది కదా, ఆ వ్యూని డ్రాప్ చేసుకోవచ్చు మనం. Underscore. Yes. ఓకే, మ్యాక్రోస్ లో కూడా పాత మ్యాక్రోస్ ని పెట్టేస్తాం ఇక్కడ, అంతే, చాలా అయిపోయింది. ఇంకా ఇట్లా ఉండిద్ది అనమాట ఎగ్జిస్టింగ్. ఓకే, Okay. అలా ఎగ్జిస్టింగ్ కోడ్ పెట్టాను నేను, ఇప్పుడు చూపించిన ఫైల్స్ అది పెట్టాను. ఎగ్జిస్టింగ్ కోడ్ ఇప్పుడు చూపించారు కదా. ఓకే, దీన్ని పెట్టిన ఇంకా ఓకేనా? కొత్త వాటికి మీకు తెలుసు కదా, ఓన్లీ క్రియేట్ లో ఉంటాయి. Yes. ఎగ్జిస్టింగ్ Yes, sir. ఈ మూడు పెడతాను. ఓకే, ఓకే. అదే, సో ఇట్లా అన్నమాట. ఓకేనా? సో ఇట్లా మనకి Okay. టెరాడేటా కోడ్ ఉంటుంది. ఓకేనా? క్లియర్ ఆ టెరాడేటా Okay. కోడ్? Yes, Yes, sir. టుమారో విల్ సీ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఓకే, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇంకా కోడ్ మీద మొత్తం ఐడియా వచ్చేసింది కాబట్టి ఇంకా పెద్దగా మీకు ఇంకేమి ఇంకా ఫాస్ట్ గానే అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ రేపు కైండ్ ఆఫ్ ఎట్లాంటి వర్క్ ఉంటుంది ఇంకా ఇది తర్వాత. ఇక నెక్స్ట్ మనం ఇప్పుడు దాకా మనం ఏంటి డెవ్ టు సిట్టే మాట్లాడుకున్నాం, బట్ ఆ ప్రాసెస్ లో వచ్చింది కాబట్టి మనం ప్రొడక్షన్ కోడ్ ఎట్లా ఇవ్వాలి మనం చూసాం, Yes, sir. రైట్? ఆ ప్రొడక్షన్ Yes, sir. కోడ్ ఇచ్చే క్రమంలో ఇంకా మనం కోడ్ తో పాటు ఇంకా బోల్డ్ అని చూసాం. మనం పీర్ రివ్యూ అన్నాము, యూవేట్ సైన్ ఆఫ్ అన్నాము. ఓకే, ఇవన్నీ కూడా మనం ఏమేమి ప్రొవైడ్ చేయాలనేది ఉంటుంది ప్రొడక్షన్ కి ఎట్లా మనం ఇస్తాము. సో ఆల్రెడీ మనం మూవింగ్ ద న్యూ టేబుల్ టు ప్రొడక్షన్ ఇది చూసాము. Business. కొత్త కాలంకి ఎగ్జిస్టింగ్ ఉంటే ఎట్లా మనము చూసాము, డ్రాప్ అండ్ రిక్రియేట్. Modify existing. ఇవి పోస్ట్ ప్రొడక్షన్ సపోర్ట్, తర్వాత సపోర్ట్ ట్రాన్సిషన్, ఇవి రేపు అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ M2 సాటర్డే చెప్తాను. ఓకే, అదొక్కటే Okay. పెండింగ్. అదే, సో మోస్ట్లీ టుమారో ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఎట్లా ఇంకా ఇంకేమన్నా మిగిలిపోయినవి ఉన్నాయా, మనం అసలు డైలీ ఫస్ట్ స్టార్టింగ్ రాగానే ఏం చేస్తాము, Yes, sir. ఇలాంటివన్నీ కూడా చూద్దాం. ఓకే.